క్రీస్తు రెండవ రాకడను గూర్చి ఈ సమయమందు మనము తెలుసుకుందాం. రెండవ రాకడ అనే పదం క్రీస్తు భూనివాసులకు తీర్పు తీర్చి దేవుని రాజ్యాన్ని స్థాపించే భవిష్యత్ కాలపు సంఘటనను సూచిస్తుంది. ఈ పదం క్రొత్త నిబంధనలో సూటిగా కనిపించదు. అయితే పరలోకంలో స్థలాన్ని సిద్ధపరిచి తాను తిరిగి వచ్చి తనతో పాటుగా వారిని తీసుకు వెళ్తానని యేసు తన శిష్యులకు చెప్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 1-3 వచనములు. తన కొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము రెండవసారి ప్రత్యక్షమగును. ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనము అని హెబ్రీ పత్రిక గ్రంథకర్త కూడా ప్రస్తావిస్తాడు. రాక అనే అర్థాన్నిచ్చే భవిష్యత్ కాలపు సంఘటనను వర్ణించే పదం గ్రీకు పదం పరౌసియా చాలా చోట్ల కనిపిస్తుంది. మొదటి కొరింథీలు రాసిన పత్రిక 15వ అధ్యాయము 23వ వచనము, మొదటి తెస్సలోనికైలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. రాజు గాని చక్రవర్తి గాని బహిరంగంగా కనిపించినప్పుడు విధేయులైన పౌరులు రాజుకు అభివాదం చేయడాన్ని వర్ణించడానికి క్రీస్తు శకం 1వ శతాబ్దంలో రోమా సామ్రాజ్యంలో పరౌసియా అనే పదాన్ని ఉపయోగించారు. తన శిష్యులు చూస్తుండగా యేసు పరలోకానికి ఆరోహణుడయ్యాడని, యేసు ఏ రీతిగా పరలోకానికి వెళ్ళాడో అదే రీతిగా ఆయన తిరిగి వస్తాడని అపోస్తల కార్యం 1వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం వరకు దూతలు తెలియచేయడాన్ని అపోస్తలుల కార్యముల గ్రంథం ప్రస్తావిస్తుంది. సువార్తలోని అనేక వాక్య భాగాలు మనుష్య కుమారుని రాకడ గురించి సూచిస్తున్నాయి. మనుష్య కుమారుడు అనే పదం యేసుక్రీస్తును సూచిస్తుంది. మనుష్య కుమారుని రాకడ ముందు శ్రమలు, దుఃఖం సంభవిస్తాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29 నుండి 31వ వచనం వరకు, మార్కు సువార్త 13వ అధ్యాయం 3వ వచనం నుండి 27వ వచనం వరకు తన రాకడ ముందు సంభవించే అనేక సూచనలను యేసు వివరించినప్పటికీ రాకడ సమయం మటుకు పరలోకంలోని దూతలకు గాని కుమారునికి గాని తెలియదని ఆయన చెబుతున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం నుండి 44వ వచనం వరకు, మార్క్ సువార్త 13వ అధ్యాయం 32వ వచనం నుండి 37వ వచనం వరకు. మనుష్య కుమారుడు రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు పాపులకు నిత్యశిక్ష, నీతిమంతులకు తగిన ప్రతిఫలం లభిస్తాయని కూడా క్రొత్త నిబంధన రచయితలు ప్రస్తావించారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 41 నుండి 43 వచనములు, 16వ అధ్యాయం 27వ వచనం 28వ వచనం, 25వ అధ్యాయం 31 నుంచి 46 వచనములు, లూకా సువార్త 18వ అధ్యాయం 1 నుంచి 8 వచనములు, అలాగే 21వ అధ్యాయం 34 నుండి 36 వచనములు. ప్రభు తిరిగి వచ్చినప్పుడు దుర్మార్గులకు తీర్పు జరుగుతుందని, ప్రస్తుతమున్న భూమి ఆకాశాలు లయమైపోతాయని, వాటి స్థానంలో క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఏర్పడుతాయని 2వ పేతురు గ్రంథకర్త ప్రస్తావిస్తున్నాడు. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 నుండి 13 వచనములు, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుంచి 21వ అధ్యాయం 4వ వచనం వరకు. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ప్రజలు నూతన జీవానికి లేస్తారని 1 కొరింథీలు రాసిన పత్రిక 15వ అధ్యాయం 23వ వచనం, 1 తెస్సలోనికైలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం నుండి 18వ వచనం వరకు తన శాశ్వత పాలనను వ్యతిరేకించే అధికారులను, శక్తులను క్రీస్తు నాశనం చేస్తాడని 1 కొరింథీలు రాసిన పత్రిక 15వ అధ్యాయం 24వ వచనం నుండి 28వ వచనం వరకు అపోస్తులైన పౌలు తన పత్రికల్లో వివరిస్తున్నాడు.
క్రీస్తు రాకడ పర్యంతం ఆయన విశ్వాసులు సమాధానంతో పరిశుద్ధులుగా జీవించాలని పౌలు ప్రార్థించాడు. మొదటి తెస్సలోనికైలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. తొలి తరం క్రైస్తవుల్లో ప్రబలంగా ఉన్న ఈ నమ్మకాన్ని యాకోబు పత్రిక కూడా ప్రతిధ్వనిస్తుంది. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుండుడి అని యాకోబు గ్రంథకర్త క్రీస్తు విశ్వాసులకు ఆదరణ కలిగిస్తున్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనములు, అలాగే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 6-10 వచనములు, 20వ వచనం కూడా చూడండి. తొలితరం క్రైస్తవులు కనిపెట్టినట్లుగా క్రీస్తు వెంటనే ప్రత్యక్షం కాలేదు కనుక కొందరు గ్రంథకర్తలు రాకడ ఆలస్యానికి గల కారణాలను కూడా పేర్కొన్నారు. యోహాను 21వ అధ్యాయం 20-23 వచనములు, 2వ పేతురు 3వ అధ్యాయం 3-9 వచనములు ఇవి చూసి ఇంకా స్పష్టంగా తెలుసుకొనగలరని మనవి.